బాబా గారి దయ ఎలా ఉంటుంది? బాబా గారి దయకి మనం పాత్రలు అయ్యామా? బాబా గారి దయ పొందడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. బాబా గారి మన మీద ఎప్పుడు దయ కలుగుతుంది? సమర్థ సద్గురువు యొక్క దయను పొందాలన్నా, ఆయన కృపను పొందాలన్నా చాలా తేలిక. భగవంతుని మెప్పించాలంటే కొన్ని సంవత్సరాలు లేకపోతే వారి జీవితాంతమో, అన్లిమిటెడ్ టైం వారి గురించి తపస్సు చేయాలి, ధ్యానం చేయాలి. అప్పటికి వస్తారో లేదో కూడా గ్యారంటీ లేదు భగవంతుడుగా. అదే సద్గురువుని మనం ఏం తపస్సులు చేయక్కర్లేదు, ఎక్కడికి అడవుల్లోకి వెళ్ళిపోవాలని అవసరం లేదు. భక్తి ప్రేమతో పిలిస్తే మీ పక్కనే ప్రకటమవుతాను అన్నారు బాబా గారు. భక్తి ప్రేమ ఆయన కావాల్సింది, అంతే. పక్కనే ప్రకటన అవుతారు, ఎప్పుడో కాదు, ఎమ్మటే, తక్షణమే. మీరు పిలిచిన తక్షణమే పక్కన ఉంటాను అన్నారు. అలాంటి అనుభూతిని పొందటమే దయ. ఆ అనుభూతిని, అనుభవాన్ని మనం ఎప్పుడు పొందుతాము? ఎప్పుడు ఆయన స్మరణలో ఉన్నప్పుడు. అనర్థం నా స్మరణ చేసేవాడిని నేను ఎప్పుడు గుర్తుంచుకుంటాను అన్నారు బాబా గారు. ఎన్నలేని సుఖాన్ని ప్రసాదిస్తాను అన్నారు. బాబా గారు ఇచ్చే సుఖాలు వేరే, లౌకిక సుఖాలు కాదు. ఎనలేని సుఖం అంటే ఆ పారమార్థ్యం సంబంధించింది, లౌకికం సంబంధించింది కాదు, ఆధ్యాత్మిక సంబంధించింది. మనకు ఓవి వస్తుంది. సాయి సచ్చరితని శ్రవణం చేస్తుంటే ఇతర సుఖాలు ఏమి అక్కడ గుర్తుకు రావంట. అవి ఏ పాటివి, ఇంకక్కడ ఏ సుఖాలు గుర్తుకు రావు. లౌకిక విషయమైన సంబంధించిన సుఖాలు ఏమీ గుర్తుకు రావు. ఒక్క ఆయన స్మరణే మనకి ఆత్మానందాన్ని కలిగిస్తుంది. ఆనందం మనసుకు సంబంధించింది, సంతోషం శరీరానికి సంబంధించింది. మనం ఆనందం కోరుకోవాలో సంతోషం కోరుకోవాలో నిర్ణయించుకోవాల్సింది మనమే. మన ముందు పెట్టారు బాబా గారు. గోల్ నీది, నీ ఇష్టం. ఏది నేర్చుకుంటావు, ఏది పొందుతావు, నీ ఇష్టం. రెండు మన భగవంతుడు ఎప్పుడు మన ముందే పెడతాడు. ఆయన ఏది కల్పించుకోరు, ఇది చేయను అది చేయని చెప్పరు, మన ముందు పెడతారు. నీకు ఏది కావాలో, ఏది ఎంచుకుంటావు, అది నీ ఇష్టం. మనం ఎవరిని, ఇప్పుడు కృష్ణుడి దగ్గరికి అర్జునుడు, దుర్యోధనుడు ఇద్దరు వెళ్ళారు. దాని మీద కొన్ని సినిమాలు చూపిస్తారు. ఇద్దరు వెళ్ళారు. ఆయన ఏం చేశాడు? ఆయన చెప్పాలా, నేను నీ పక్క ఉంటా, నీ పక్కన చెప్పాలా, రెండు వాళ్ళ ముందు పెట్టాడు, అంతే. నేను కావాలా, ఇది ఫలానా ఇంతమంది సైన్యం కావాలా, మీరే తెరుచుకోండి, మీరే నిర్ణయించుకోండి అని చెప్పి వాళ్ళిద్దరి ముందు పెట్టారు. దుర్యోధనుడేమో నాకు సైన్యం కావాలనుకున్నాడు, కృష్ణుడు ఒక్కడు నా వైపు ఉంటే చాలని అర్జునుడు కోరుకున్నాడు. ఇది విఘ్నతగా ఆలోచించడం అంటే. ఆయన సాక్షాత్ భగవంతుడిని ఎరుకులో ఉన్నాడు కాబట్టి, అర్జునుడు కోరుకున్నాడు కాబట్టి వాళ్ళు యుద్ధంలో జయం పొందారు, విజయం సాధించారు. లౌకికాన్ని కోరుకున్న దుర్యోధనుడు పతనమైపోయాడు. ఎప్పుడు మనం శ్రేయస్సునే కోరుకోవాలి, శ్రేయస్సు కలిగించే విషయాలనే కోరుకోవాలి. పారమార్థికాన్ని వదిలిపెట్టాలి, పారమార్థికాన్ని పట్టుకోవాలి, లౌకికాన్ని వదిలిపెట్టాలి. పారమార్థికాన్ని వదిలిపెట్టకూడదు. ఎప్పుడు మనం ఆయన స్మరణలో ఉండాలి. లోక విషయాలు మనల్ని మాయలా కమ్మేస్తూ ఉంటాయి, చుట్టుకుంటుతాయి, మనల్ని ఆకర్షిస్తాయి. పారమార్థికం ఎప్పుడు ఆకర్షించదు, గమనించాలి. అనుభూతి పొందుతాం. పారమార్థికత ఎప్పుడు కూడా అనుభూతిని కలిగిస్తాయి, మనకి ఆనందాన్ని కలిగిస్తుంది. లౌకిక విషయాలు ఎప్పుడు మనల్ని సంతోషపెడతాయి, ఆకర్షిస్తాయి. ఇదే తేడా రెండింటికి. ఇరుకులో ఉండాలి. అందుకని ఎప్పుడు మనం ఇరుకులో ఉండాలి. భయంకరమైన ఆదిమాయ నన్నే వదిలిపెట్టలేదు, నేను దాన్ని హీనంగా దీనంగా మార్చేశాను అన్నారు. అంటే మాయకి లోబడిన వ్యక్తులు ఎవరు ఉండరు. మాయ అందరిని లోపరుచుకోవాలనే చూస్తుంది. కానీ బాబా గారు కూడా వదలలేదు మాయ. కానీ బాబా ఏం చేశారు? దాన్ని లోబడకుండా దాన్ని హీనంగా దీనంగా మార్చేశాను అన్నారు. ఎలా మార్చగలిగారు బాబా గారు? ఆయన సాక్షాత్ భగవంతుడు.
ఆయనకు అతీతమైంది ఏమీ లేదు. ఆ మాయ కూడా ఆయన సృష్టి, భగవత్ సృష్టి మాయ కూడా, అనుమానం ఏమీ లేదు. కానీ ఆ మాయ కూడా తనను కూడా వదలలేదంటే దాన్ని ఒక సహజ గుణం ఏంది, అది చేయాలి. మాయ పట్టుకోవడమే దాని ఉద్దేశం, ఆకర్షణ చేయాలి వాళ్ళని, తనను లోపరుచుకోవాలని చూస్తుంది మాయ. ఎప్పుడు తనకు లోబడి ఉండాలని. మోహం, లోభం, కామం, క్రోధం, ఇదంతా మాయ యొక్క లక్షణాలు ఇవన్నీ. మాయ ఎప్పుడు తనను లోపరుచుకొని, మనం లోపరుచుకొని తను డామినేట్ చేయాలని చూస్తుంది ఎప్పుడు. అటువంటి మాయని బాబా గారు కూడా వదలలేదు. మళ్ళీ ఆయన సృష్టి, ఆయన సృష్టించిందే, వదలలేదు. దాన్ని నేను హీనంగా దీనంగా మార్చేశాను అన్నారు. ఎలా మార్చగలిగారు? ఇది ఇక్కడ ఆలోచించుకోవాల్సిన విషయం. ఒక అవతారం, మానవ శరీర అవతారం తీసుకొని వచ్చిన తర్వాత సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు భగవంతుడు సద్గురువుగా వచ్చి ఆ మాయని హీనంగా దీనంగా చేసేసాను అన్నారు. మరి మనం చేయగలుగుతామా? అలా చేయగలగచ్చు, సాధ్యపడుతుంది. మనం కూడా మాయని హీనంగా దీనంగా మార్చవచ్చు. ఎలా మారుస్తాం? బాబా గారు ఎలా చేశారు? అన్వర్థమైన భగవన్నామస్మరణ చేసేవారు. ఎప్పుడు అల్లా మాలిక్ అని ఆయన నోట్లో స్మరణ జరుగుతూ ఉండేది. అందుకే మనకు కూడా బోధించారు, సాయి సమర్థ, ఇదే మన మంత్రం, యంత్రం, తంత్రం కూడా ఇదే. అమ్మా నువ్వెప్పుడు జపిస్తూ ఉండు, ఇదే నీకు పనికొచ్చేది అన్నారు. ఏ మంత్రం చెప్పారు ఆవిడికి? ఎవరికి? కబర్దే గారి భార్యకి. ఆవిడ పాదాలు ఒత్తుతూ ఉంటే బాబా గారు ఆవిడ సేవకి దయ కలిగి కరుణించి ఆమెకు మంత్రాన్ని చెప్తారు. అమ్మా ఎప్పుడు ఇదేం జపిస్తూ ఉండు అని. ఏ మంత్రం చెప్పారు? సాయి సమర్థ అని మనం చెప్పారు. సాయి సమర్థ, ఇదే మన యంత్రం, తంత్రం కూడా ఇదే అని ఆవిడ పట్టుగా చెప్పారు. ఎల్లప్పుడూ రాజారాం రాజారాం అంటూ ఉండు అమ్మా, ఇదే నీకు ఎప్పుడు పనికొచ్చేది అని అలా ఉపదేశిస్తారు. ఒక్కొక్కరు ఒక ఉపదేశాన్ని ఇస్తారు. ఒక్కొక్కరికి ఒక మంత్రోపదేశం. ఉపదేశం అంటే చెప్తారు, మీరు దీన్ని పట్టుకుని ఆచరణ చేయండి, దీన్ని పట్టుకుని మీరు ముందుకు వెళ్ళండి, మీ జయం కలుగుతుంది అని చెప్తారు. మనందరికీ సాయి సమర్థ అని ఇచ్చారు. సాయి సమర్థ అనొచ్చు, సాయిబాబా అనొచ్చు, సమర్థ సాయి అనొచ్చు. కానీ ఒక నామాన్ని, ఒక మంత్రం దగ్గర మనం పట్టుకున్నప్పుడు మనం విజయం సాధిస్తాం, ఫలితాన్ని సాధిస్తాం, లేదా ఒక దృష్టిని మనం కేంద్రీకరించగలుగుతాం. ఒక్క నాయందే దృష్టి ఉంచు అన్నారు, కండిషన్ పెట్టారు అక్కడ. ఒక్క నాయందే దృష్టి ఉంచు, పరమాత్మని చేతికి అందుతుంది. క్లియర్ కట్ అంతా. బాబా దగ్గర ఏది రహస్యం ఉండదు. ఆ రోజు ఈ రోజు ఏ రోజు అయినా సరే తేటతెల్లంగా ఉంటుంది బాబా తత్వం ఎప్పుడు. అది మనం గ్రహించటంలోనే ఉంది. ఉన్నదంతా మనం గ్రహించలేకపోవటమే. ఒక నాయన దృష్టి ఉంచు, ఆయన దృష్టిలో ఉంచినప్పుడే పరమాత్మ చేతికి అందుతుంది. అంటే ఆయన మనం పొందగలుగుతాం, బాబా గారిని. ఆయన దగ్గర మనం కూర్చోగలుగుతాం, ఆయన స్మరణ చేసుకోగలుగుతాం. బాబా గారి దృష్టి లేకుండా పక్కన ఇంకా 4-5 దేవుళ్ళ ఫోటోలు పెట్టేస్తాం. మన దృష్టి ఎక్కడ వస్తుంది? మనం ఎవరి గురించి స్మరణ చేసుకోవాలని కూర్చున్నాం, బాబా మన దృష్టి ఇప్పుడు ఎడిపోతుంది. ఆ పక్కన మన ఏదైతే ఆకర్షణీయంగా కనిపిస్తుందో ఆ చిత్రపటము, ఆ ఏ దేవరూపం అటు వెళ్తుంది. అందుకే మనం ఎప్పుడు బాబా స్మరణ చేసినప్పుడు కేవలం బాబా గారు మాత్రమే ఉండాలి మండపం మీద. మనం ఎక్కడ మన బాబా గారిని ఆశీర్వాదం చేస్తాం అక్కడ. అప్పుడు మనకు దృష్టి బాబా గారి మీద కాన్సన్ట్రేషన్ అవుతుంది. ఒకళ్ళు వాదభేదాలు కూడా చేస్తారు. అప్పుడు వాళ్ళకే నష్టం. అది ఖచ్చితంగా ఇది ఆ గృహస్థులకే నష్టం, ఇబ్బంది. అది ధ్యాస కుదరదు. ధ్యాస రానప్పుడు వాక్కు రాదు. వాక్కు రాకపోతే చేసుకున్న ఫలితం అయితే ఉండదు. అందుకే ఏకమాత్రం దృష్టి అన్నారు. అర్జునుడు కూడా ఆ చెట్టు మీద, చిట్ట చివరి కొమ్మ మీద ఉన్న ఆ పక్షినో లేకపోతే మామిడి పండు ఎందుకు కొట్టమన్నారు? దాని బాబా గారి అర్థం కూడా అదే. ఏకమాత్ర దృష్టి. నీ దృష్టి లక్ష్యం ఒకవైపే ఉండాలి, ఒక చోటే ఉండాలి. అదే బాబా గారు కాలు మీద కాలేసుకుని కూర్చోవడానికి కారణం అదే.
అదిగో నా బొటన వేలు, నా తమ్ము, దీని ఏమంటారు, ఇండెక్స్ ఫింగర్, చూపుడు వేలు, ఇది బొటన వేలు మధ్యలో నుంచి బాబా గారు మనం ఆ పాద అంగుష్టాన్ని కాలు బొట్ట మీద చూస్తారు. అంటే దాని అర్థం ఏంది రాస్తారు అక్కడ ఆ అధ్యాయంలో. ఎన్నో అధ్యాయం వస్తుంది అది? 5వ అధ్యాయం అనుకుంటాను వస్తుంది అది. ఆ పాదాంగుష్టం మీద మన దృష్టి నిలపాలి. అది ఏకమాత్ర దృష్టి. మీ దృష్టి మన దృష్టి ఒక్కచోట నిలవడం కోసమే బాబా గారి ఆచరణ. ఆయన కూర్చున్న తీరు కావచ్చు, బాబా గారి ఆచరణ కావచ్చు, అంతా మనకి నేర్చుకుని రా. చూసి మీరు మంచి నేర్చుకోమన్నారు, చెడు కాదు. ఆయన్ని అనుసరించాలి, అనుకరించకూడదు. బాబా గారు కూర్చున్నారు, నేను కూడా కూర్చుంటాను, కాలు మీద కాలేసుకోవాలంటే కుదరదు. అలా కూర్చొని ముక్తారాము పతనం అయిపోయాడు, జీవితాన్ని కోల్పోయాడు. ఎలాంటి భక్తుడు? బాబా దగ్గర దేని కండిషన్ దానికే ఉంటుంది. ఎప్పటి అర్హత అప్పుడే, ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా అంతే. ఇప్పుడు ఈ ప్రార్థనకి లేకపోతే ఇప్పుడు ఉన్న దాని ఫలితం బాబా గారు ఇచ్చారు. ఇదే నెక్స్ట్ టైం ఇవాళ రూల్ లేదు. మళ్ళీ దాన్ని బట్టి దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. టికెట్ కొనుక్కున్నట్టే మన రైలు, బస్సు, విమానం ఎక్కినప్పుడు ఎప్పటికప్పుడు టికెట్ కొనుక్కొని వెళ్ళటం ఎట్లా వెళ్తామో ఇది కూడా అంతే. నేను మొన్న నిన్నే కదా రైలు ఎక్కి వచ్చాను, మళ్ళీ ఇప్పుడు ఫ్రీగా వెళ్తానంటే కుదరదు. మళ్ళీ టికెట్ కొనుక్కుంటేనే వాడు వెళ్ళనిస్తాడు, కుదరదు. ఈ నెల ఇంటి అది ఇచ్చా కదా, వచ్చే నెల ఏమన్నా అంటే కుదరదు, ఇవ్వాల్సిందే నెలకా నెల. ఇది కూడా అలానే ఎప్పటికప్పుడే క్లీన్ కట్ ఇన్స్టెంట్ అంతే. ఇక్కడ బాబా గారి దగ్గర వ్యవహారం అంతా. ఎప్పుడైతే మన దృష్టి ఒక చోట కేంద్రీకృతం అవుతుందో అప్పుడే మనం ఫలితాన్ని పొందుతాం. ఆ ముసలమ్మకి రాధాబాయి దేశముఖి ఊర్లో చెప్పలేదు బాబా గారు. చాలా బోధ ఉంది, మనసు పెట్టి ఆలోచిస్తే, అధ్యయనం చేస్తే చాలా ఉంది దాంట్లో సబ్జెక్టు. అందుకనే 2 అధ్యాయాలకి స్ప్లిట్ చేశారు ఆ ఇళ్ళని. 17-18 అధ్యాయాల్లో ఎందుకు పెట్టారు దాన్ని? అందుకోసమే. సబ్జెక్టు నేర్చుకుంటారా, ముందు ఇంట్రడక్షన్ ఇచ్చారు. 17-18లోకి వచ్చేటప్పటికి అసలు ఏంటి అనేది చెప్పారు. ఎప్పుడైనా బాబా గారు సందర్భం, అవకాశం వచ్చినప్పుడు ఆ లీలను స్మరించుకునే ప్రయత్నం చేద్దాం. ఒక నాయన దృష్టి నుంచమ్మా నీ పరమాత్మ అందుతుంది అన్నారు. నువ్వు నన్ను చూడు, నేను నిన్నట్లే చూస్తాను. మనం చూస్తేనే కండిషన్ అప్లై ఇక్కడ. నేను బాబా గారు చూస్తేనే బాబా నన్ను చూస్తారు. నేను ఎటో దిక్కులు చూస్తాను, బాబా నువ్వు నాయకు చూడండి ఆయన చూడు, దానికి అవసరం. భగవంతుడు మళ్ళంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు ఆయనకి. కానీ దృష్టి మనం ఎక్కడైతే పెడతామో అప్పుడే ఫలితం పొందుతాం. బాబా గారి దగ్గర ఆ రోజు కూడా చాలా మంది భక్తులు వచ్చారు, వేలల్లో వచ్చేవాళ్ళు. శ్రీరామోత్సవం అయితే ఆ రోజు 50,000-60,000 మంది వచ్చేవారంట జనం. మరి అలాంటిది ఇప్పుడు ఎంతమంది లక్షల మంది వెళ్తున్నారు, కోట్ల మంది వెళ్తున్నాం కదా. మరి అందరి పట్ల ఆ దృష్టి ఉందా? అందరం బాబా గారి దగ్గర మనం ప్రయోజనం పొందుతున్నామా? ఇది ఆలోచించాలి. అప్పుడు వచ్చిన భక్తుల్లో కూడా ఎంతమంది ప్రయోజనం పొందారు బాబా గారి దగ్గర? అందరు బాబా గారు అనుమతుంటేనే వస్తాం, ఖచ్చితంగా అనుమానం లేదు. ఎన్ని కోట్ల మంది, మిలియన్ల మంది వెళ్ళినా కూడా బాబా గారు అనుమతుంటేనే షిరిడీలో ఆ గడ్డ మీద మనం పాదం మోపగలము. అనుమానమే లేదు దీంట్లో. ఆయన అనుమతి లేకపోతే ఆ స్ఫురణ కూడా రాదు మనకి. మనం అనుకుంటాం మనం ఎప్పుడు పడితే అప్పుడు షిరిడీలో చేస్తున్నాం, అబ్బా హ్యాపీగా ఏముంది అనుకుంటాం. కానే కాదు. బాబా గారు అనుమతి లేదే షిరిడీ వెళ్ళాలన్న సంకల్పం కూడా మనకు కలగదు. ఆయన అనుమతిస్తేనే వస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? మనం ఆయన పట్ల భక్తితో ఉన్నప్పుడు, మనం ఆయన స్మరణలో ఉన్నప్పుడు, మనం వేదన చెందుతున్నప్పుడు. మేము షిరిడీ వెళ్ళకపోతున్నాం బాబా బాబా అని మనం ఆయన వేదన చెంది మనం బాధపడుతూ ఆయన కోరుకున్నప్పుడు వస్తుంది. 14 నెలలు 13 నెలల పాటు బాబా గారు ప్రతి నెల ఆటంకం లేకుండా తీసుకెళ్లారు. ఒక సీన్ క్రియేట్ చేశారు, బాధాకరమైన ఒక బాధని క్రియేట్ చేశారు, సాడ్ని. 13 నెలలు ఆయన దగ్గరికి వెళ్ళేలా చేసుకున్నారు. 14 నుంచి ఇంకా అవకాశం రాలేదు. ఇంక మళ్ళీ వెళ్ళే అవకాశం ఎంత ప్రయత్నం చేసినా వెళ్ళకపోతే టికెట్ రిజర్వేషన్ చేసి కూడా క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. అలా మళ్ళీ అదే క్రియేట్ చేస్తారు బాబా. ఆయన వెళ్ళాలన్నప్పుడు మార్గాన్ని సులువుగా చేస్తారు. అంతా ఓపెన్ అయిపోయి ఉంటుంది, ఏం లేదు, ఎటువంటి ఇబ్బందులు కలగరు. నాకు మన అంజరెడ్డి గారింట్లో ప్రత్యక్షంగా కూడా మళ్ళీ మరొకసారి అనుభవం అయింది నాకు. అలజడి వెళ్ళలేకపోతున్నాను మన వైపు నుంచి అలా జరగకూడదు, అట్నుంచి రావాల్సిందే, వద్దని కానీ ఇట్నుంచి నో అనే మాట రాకూడదు. ఎంత కష్టమైనా సరే, గాలి తుఫానైనా, ప్రపంచం మునిగిపోయినా సరే వెళ్ళి తెరవలసిందే. ఇది నియమం, నేను పెట్టుకుని నియమం. అలా వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి, చాలా సందర్భాలు ఉన్నాయి. తెల్లవారుజామున 3ంటికి లేచి 4ంటికి వెళ్ళే సందర్భాలు చాలా ఉన్నాయి.
ఒకసారి అయితే కరెంట్ వైర్ వచ్చి కారు పట్టేసింది, అది పట్టమని పడిపోయింది. అది ఆ వినాయకుడి పందిరాళ్ళు ఎప్పుడు ఏం పెడతారో తెలియదు, టైం అయిపోతుంది, కనిపించలేదు. ఆ బొంగు పడింది, కరెక్ట్ కారు మీద పడి కింద డొల్లింది. అది ఎవరు లేరు కాబట్టి సరిపోయింది. మళ్ళీ వెనకొచ్చి టర్న్ తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది. మన కర్తవ్యం మనం నిర్వర్తించాలి. ఆయన పట్ల శ్రద్ధ ఉన్నప్పుడే ఆ నియమం అనేది ఏర్పడుతుంది. అందుకే ఖచ్చితంగా 7 శాస్త్రం కూడా 7 హాజరేపాలి, ఏమన్నా అయిపోని వదిలేసేయాలి. అంతే, నాకు సొంత పనులు ఉన్నాయి, నాకు వ్యాపారాలు వృత్తులు ఉన్నాయి, లేకపోతే అవి ఇవి పనులు ఉన్నాయి, అవన్నీ వదులుకొని నియమాన్ని పాటించగలగాలి. ఆ పాటించినప్పుడే మనం ఆయన పట్ల మన శ్రద్ధ ఉన్నట్లుగా బాబా గారు గమనిస్తారు. వెళ్ళొచ్చులే, చేయొచ్చులే, చూద్దాంలే. సినిమా హాల్కి వెళ్తున్నాం అనుకోండి, అయితే అమ్మో సినిమా అయిపోద్దాం, అరగంట అయిపోద్దాం, అరగంట ముందే ఉంటాం మనం. మాయ ప్రలోభాలు లోపడడానికి వెళ్తూ అరగంట ముందే వెళ్ళి చక్కగా మనం మాయని వాటేసుకుంటున్నాం, లేకపోతే మాయలో పోయి కూర్చుంటున్నాం. భగవంతుడి దగ్గర మనం ఆ నియమాన్ని ఎందుకు పాటించలేము? ప్రతి ఒక్కళ్ళు మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. నియమ పాలన చాలా ముఖ్యం బాబా గారి దగ్గర. ఎవరి ప్రదేశాల్లో ఎవరి స్థలంలో వచ్చి కూర్చున్నారు. ముక్తారాము వారు అందరు చెప్తారు, బాబా ఎన్నో అధ్యాయం వస్తుంది, 2వ అధ్యాయంలోనా వాదివాదాలు అయిపోయిన తర్వాత వచ్చితే ఏంది దేని గురించి జరిగింది బాబా గారు అన్నప్పుడు వచ్చి ఎవరికి వాళ్ళు అందరూ వచ్చి ఎవరి స్థలాలు వాళ్ళు కూర్చున్నారు. నియమం అది, ఎవరికి కేటాయించిన ప్రదేశం వాళ్ళు కూర్చుంటారు. నేను ముందు నువ్వు వెనక అలా కనుకోరు. నియమపాలన చాలా ముఖ్యం బాబా గారి దగ్గర. ఆయన పట్ల మన శ్రద్ధ ఉన్నప్పుడు, ఆయన పట్ల మన ప్రీతి ఉన్నప్పుడు ఆయన స్మరణ ఆయన కోరుకుంటారు బాబా గారు. గాలి వస్తుంది, పొంగిపోతుంది, నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, ఫోటోలు పెట్టారు, చూసాం, కానీ మనసులో పీగుతుంది, వెళ్ళాల్సిందే, నో అనకూడదు, వెళ్ళాల్సిందే. ఏం చేయాలి? ఏదన్నా కానీ బాబా గారు భారం ఆయన మీద కదా, ఆయన స్మరణ కదా వెళ్తే అసలు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్లియర్ చేసి పంపించాడు ఆయన దారిని. అసలు ఏం ఇబ్బంది లేదు, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. వచ్చేవారు వర్షం పడకూడదు బాబా అంటే పర్లేదుగా. ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేసి అప్పుడు లైన్ సూపర్ మొదలైంది. దట్ ఈజ్ మై సాయి బాబా. ఛాలెంజ్ చేస్తాను అందుకే బాబా గారి విషయంలో ఎంత టోళ్ళైనా సరే, ఎవరినైనా సరే. కారణం ఇది, అది అనుభూతి నేను పొందున్నా. ఆ దృఢ విశ్వాసం బాబా పట్ల నాకు ఉంది. అందుకే ఎవరైనా చెప్పినా కూడా ఏ పట్టించుకో. మా సాయిబాబా ఉన్నారు, నేను చదవకపోయినా పాస్ చేయడానికి మా సాయిబాబా ఉన్నారు. ఆ దృఢ విశ్వాసం కావాలి. ఉన్నది కాబట్టే అతను పాస్ అవ్వగలిగాడు. ఆ సేవడే వాళ్ళందరూ ఎగతాళి చేశారు, మరి నీ పిచ్చిమోహన్ నువ్వు ప్రయత్నం చేయకపోతే ఎట్లా పాస్ అవుతావు, నువ్వు చదువుకుని ఎట్లా పాస్ అవుతావురా అని. కాదు, మా బాబా గారు నాకు మాట ఇచ్చున్నారు, నేను మీతో పాటు ఖచ్చితంగా పాస్ అవుతాను, నేను చదువుకున్నా మా సాయిబాబా నన్ను పాస్ చేస్తారు అన్న దృఢ విశ్వాసం నాకుందని ఆయన చెప్పాను. బలబుద్ధి చెప్పాడు సేవడే. అందుకే ఫలితాన్ని పొందాడు. ఆ దృఢ విశ్వాసాన్ని మనం కోల్పోకూడదు. అప్పుడు ఆయన దయ మనకు కలుగుతుంది, ఆయన దయని మనం పొందగలుగుతాం. ఎప్పుడైతే బాబా గారి పట్ల మన నమ్మకం ఉంటుందో, విశ్వాసం ఉంటుందో, అప్పుడు మాత్రం మనం బాబా గారితో ప్రయోజనం మనం పొందగలుగుతాం. అది పెంపొందించుకోవాలి ఆ విశ్వాసాన్ని. అనారోగ్యం ఉన్నా సరే వచ్చి బాబా గారి మీద కూర్చుంటే ఆయన అనారోగ్యం తగ్గించి పంపిస్తాడు. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను మళ్ళీ. అమ్మో నాకు ఒంట్లో బాధ, ఇంట్లో పడుకుంటే ప్రయోజనం ఉండదు, ఇంకా అనారోగ్యం ఎక్కువ అవుతుంది. నేను రాసిస్తాను, రాసి పెట్టుకోవచ్చు ఎవరైనా. నా జ్వరం వచ్చింది, ఒళ్ళు నొప్పులు వచ్చిన, కడుపులు నొప్పి, తలనొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పులు కూర్చుంటే ఇంకా ఎక్కువ తిన తగ్గవు. అదే వచ్చి ఆయన ముందు కూర్చుంటే వెళ్ళేటప్పుడు తగ్గించి పంపిస్తాడు, హాయిగా వెళ్తాం. దీనికి ఎవిడెన్స్ మళ్ళీ భీమాజీ పాటిల్ దగ్గరికి వెళ్తే వచ్చేప్పుడు ఎట్లా వచ్చాడు? శవాన్ని మోసుకొచ్చాడు, నలుగురు మోసుకొస్తే కానీ రాలని స్థితిలో వచ్చాడు. అప్పుడు దాకా క్షీణించిపోయాడు, కృంగిపోయాడు మనిషి. అయ్యో ఏమైపోతుంది, నేను చచ్చిపోతాను. మరణోన్ముఖునికి అమృత సించనం లభించినట్లు, అమృతపానం లభించినట్లు అయిపోయింది. నేను క్షణాలు రోజులు అనుకున్నాడు, రోజులు కూడా కాదు గంటలే అనుకున్నాడు. అయిపోయింది, చివరికి వచ్చేసాను అనుకున్నాడు. కానీ బాబా గారి దగ్గరికి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? నలుగురు మోసుకొస్తే కానీ రాలని పరిస్థితిలో వచ్చాడు. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడు? ఒక్క హాయిగా నడుచుకుంటూ దిమెట్లు దిగి వెళ్ళాడు. ఇది సాక్ష్యం. ప్రతి చర్యకి ప్రతి లీలకు సాక్ష్యం ఉంది సచరిత ఆధారంగా. అందుకే సచరిత ఒక గ్రంథం పెట్టుకుంటే ఇంకా అన్ని గ్రంథాలు ఏవి కూడా అవసరం లేదు మనకి. సర్వమత గ్రంథ సారమే శ్రీ సాయి సచరిత, ఓవి గ్రంథం. మనకి మనసులోకి ఎంత వెళ్తే ఒక్క ఓవి పెట్టుకుని దాన్ని అధ్యయనం చేస్తే జీవితకాలం సరిపోదే. మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తాం మన ఈ గ్రంథం పట్ల? తొందరగా అయిపోవాలి చిన్న గ్రంథాలు పట్టుకుంటాం.
అబ్బా 10 నిమిషాలు అయిపోవాలి, మిగతా సమయం అంతా ఈ గ్రంథం ఒక అధ్యాయం చదవడానికి అరగంట పట్టొచ్చు, లేదా నెమ్మదిగా అర్థం చేసుకుంటూ చదివితే గంట, ఇంకా గంటన్నర పట్టిన ఇబ్బంది లేదు, 2 గంటలు పట్టిన ఒక అధ్యాయం ఇబ్బంది ఏం లేదు, చదవచ్చు. అప్పుడే మన బాబా తత్వం అర్థమవుతుంది. తొందరగా అయిపోవాలి, కాబట్టి ఏళ్ళతో కళ్ళతో వెళ్ళిపోవాలి, అయిపోయింది 10 నిమిషాలు అయిపోయింది, పెట్టేశాం. దానిలో ప్రయోజనం కలదు, సంవత్సరాల తరబడి చేసిన ఉపయోగం ఏమి ఉండదు. ఎప్పుడైతే మన మనసు పెట్టి పారాయణం చేస్తాం, అధ్యయనం చేస్తామో అప్పుడే మన బాబా తత్వం మనకి వంట పడుతుంది. మనం నేర్చుకోవాల్సింది అదే. ఆ నియమాన్ని మనం పాటించాలి. చేసామంటే చేసాం, ముక్తసారి చేస్తే దానివల్ల ప్రయోజనం ఉండదు. భక్తిగా చేస్తే నువ్వు ఆర్భాటంగా ఎంత సమర్పించినా నాకు అక్కర్లేదురా, నువ్వు భక్తితో ₹1 సరే ఇవ్వు, నేను తీసుకుంటా అన్నారు బాబా గారు. మరి దానికి సాక్ష్యం ఉంది ఆ 47వ అధ్యాయంలో. నువ్వు 1,00,000 కోట్లు నాకేమో క్రితం, భక్తి నీది సొంతం ఏదైనా ₹1 సమర్పించు చాలు అన్నారు. నువ్వు ఇచ్చిన దానికి ఆ ఈశ్వరుడు నీకు 100 రెట్లు ఇస్తారన్నారు. ఆ జన్మలో లేదు, మరుసటి జన్మలో అవి ఇచ్చిన ₹1000కి ₹1,00,000 ఇచ్చారు. ఎక్కడికి పోదు, మన భగవంతుడు ఇచ్చింది ఎప్పుడు ఏది ఎక్కడికి పోదు. ఆ ఇచ్చేది భక్తి పూర్వకంగా మనస్ఫూర్తిగా ఇవ్వాలి. ఇది ఒకటే కండిషన్. హంగుల కోసం ఆర్భాటాల కోసం ఇచ్చినా చేసినా వల్ల ప్రయోజనం అయితే ఉండదు. ఆ జనాలు చెప్పుకుంటారు అబ్బా అని, ఆ కాసేపు, ఆ తర్వాత ఉండదు. కానీ భగవంతుడి దగ్గర మనం గుర్తింపు పొందలేము. భగవంతుడి గుర్తింపు పొందాలంటే కేవలం భక్తి మాత్రమే. మా శ్యామ వెరివాడే కావచ్చు, శ్యామ వెరివాడే కావచ్చు 20వ అధ్యాయంలో. అతనిపై నాకు మమకారం, అతనికి నాపై ప్రేమ, అందుకే అతనిపై నాకు దయ. చూడండి, శ్యామ వెలువడే అయిండొచ్చు, అయినప్పుడు అర్హత ఏంది? బాబా గారు మమకారాన్ని పొందాడు, ఆ పుత్రవాత్సల్యాన్ని పొందాడు. ఆ పొందాడు కాబట్టి ఇతనికి ఏమొచ్చింది? అతనికి నాపై ప్రేమ. ప్రేమించాడు బాబా గారిని, బాబాని ప్రేమించాడు శ్యామ గారు, అందుకే అతనిపై నాకు దయ కలిగింది. ఆ దయను మనం సంపాదించుకోవాలి. ఆయన మమకారాన్ని మనం పొందాలి. అది ఎప్పుడు పొందాలి? మనం ఆయన ప్రేమించినప్పుడు. అన్నిటి కండిషన్ ఇదే, మళ్ళీ భక్తి ప్రేమ అంతే ఉన్నప్పుడే ఆయన దయ మనకు కలుగుతుంది. సాయినాథం దయ కలిగింది అనిపించింది. ఆ 11వ అధ్యాయం చెప్తారు. మళ్ళీ అందరు వచ్చి భక్తి బాబా మమ్మల్ని మీరే రక్షించాలని ప్రార్థిస్తే సాయినాథం దయ కలిగింది అనిపించింది. గాలి, వాన, తుఫాను, కళ్ళాలు, అన్ని పొలాలు అన్ని మునిగిపోయినాయి, సర్వం కొట్టుకుపోయినాయి, పశువులు పక్షులు అన్ని వెల్వెల్లాడిపోయినాయి. మరి ఎక్కడ పట్టింది? ఆ ఊరు జనం ఎక్కడ పెట్టారు? ఊళ్ళో కూడా గ్రామ దేవతలు ఉన్నారు. అప్పుడు ఇప్పుడు మనకు ఎట్లా ఉన్నారు? అప్పుడు ఉన్నారు. పోలేరమ్మ, మరడమ్మ, జాకాలమ్మ, ఆ అమ్మ, ఈ అమ్మ, చాలా మంది ఉన్నారు. ఖండోబా, చాలా మంది గ్రామ దేవతలు ఉన్నారు. ఖండోబా అంటే శివుడు, మనం శివుడు అంటాం, వాళ్ళు మహారాష్ట్రలో ఖండోబా అంటారు. మహల్సమ్మ, చిలంటమ్మ, దేవతలు చాలా మంది ఉన్నారు. కానీ ఎవరు రక్షించలేకపోయారు. మరి ఎవరు రక్షించారు? చివరికి బాబా గారు మాత్రమే రక్షించారు. బాబా మీరు తప్పితే మాకు రక్షించారు, ఎవరు లేదు. చివరి ప్రయత్నంగా వచ్చారు వాళ్ళు. ఇలా అంతా వెతికారు, ఎక్కడ దొరకలేదు. బాబాది ఎప్పుడు అదే చర్య. అవకాశం ఇస్తారు, వెళ్ళండి రా, మీ ఇష్టం, మీ మనసు ఎక్కడ పోతుందో వెళ్ళండి అని వదిలేస్తారు. అక్కడ వెళ్ళి ప్రయోజనం పొందలేరా? చివరి మళ్ళీ మీరు నా దగ్గరికి రావాలి. ఇప్పుడైనా ఇదే కండిషను. మన బాబా గారి దగ్గర ఒకసారి వచ్చి మళ్ళీ అన్ని దేవతల వైపు, మళ్ళీ అన్ని క్రాంతం అటు వెళ్ళిపోయానుకో, ఎటు వెళ్ళిపోతూ ఉంటాం మనం. మళ్ళీ ఆ గుళ్ళ ఈ గుళ్ళని పేరు చెప్పుకుంటాం బాబా గారిని, కానీ ఎటు తిరుగుతాం. కానీ ఎటు తిరిగి మళ్ళీ వచ్చేది మళ్ళీ బాబా గారు కాళ్ళ దగ్గరికే రావాలి. ఆయన పాదాలు మనకి శరణం. మళ్ళీ ఆయన మనం వచ్చాయని వెళ్ళగొట్టరు, వెళ్ళిపోయావు కదా పొమ్మనరు. వచ్చావు కదా, నీ తప్పును తెలుసుకుని వచ్చావు కదా, కూర్చో అంటారు. అందుకు ఒకచోట దృష్టి పెట్టాలి. మనం ఫలానా అనగానే అమ్మ వీళ్ళు బాబా గారు భక్తులు అనే ముద్ర మనం సంపాదించుకోవాలి. ఇదే మనం కోరుకోవాల్సింది. మనం బాబా గారి మనుషులంగా మనం పరిచయం అవ్వాలి. లౌకిక పరిచయాలు మనకు అక్కర్లేదు. ఉద్యోగాలు, వ్యాపారాలు, వృత్తుల గురించి కాదు. వీళ్ళు బాబా గారు భక్తులు, ఆ అర్హత మనం సంపాదించుకోవాలి. దానికంటే ఇంకా ఉన్నతం ఏ పురస్కారాలు ఇచ్చినా కూడా ఏం ఉపయోగం లేదు. ఇది శాశ్వతమైన పురస్కారం ఈ దగ్గర మనం పొందేది. కొన్ని అవార్డులు ఇస్తుంటారే, ప్రపంచవ్యాప్తంగా లేదా నేషనల్ వైజ్ అవార్డులు ఇస్తుంటారే మంచి మంచివి. అవి వాళ్ళు ఏమైనా తప్పితే తీసేసుకుంటారు, వెనక్కి తీసేసుకునే రైట్ ఉంటుంది వాళ్ళకి. ఆ బిరుదుని వెనక్కి తీసేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళు ఇచ్చిన అవార్డు ఏదో అది వెనకలా తీసుకోవచ్చు, వాళ్ళకి దానికి ఉంది. కానీ ఇక్కడ ఒక్కసారి ఆయన వాళ్ళమైతే ఇంక వెనకొచ్చేది ఉండదు. ఆయన వాళ్ళగానే మిగిలిపోతాం మనం. అల్లానామం వారి ముద్ర. ఎందుకని అల్లానామం? ఎప్పుడు భగవన్నామ స్మరణ చేస్తుండేవారు కాబట్టి అది అల్లానామం వారి ముద్ర అయింది. మన ముద్ర కూడా సాయిబాబానే కావాలి, బాబా గారే కావాలి. అది మనకు ఉన్నత స్థితిని తీసుకొచ్చేది, మన శాశ్వతంగా కీర్తిని సంపాదించి పెట్టేది అదే.
ఎప్పటికీ ఉండేది. మరి ఎందుకు చెప్పుకున్నాం? ఎంతమంది భక్తులు ఉన్నామో కొంతమంది భక్తుల గురించి మనం ఎందుకు చెప్పుకోగలుగుతున్నాం, ఎందుకు స్మరించుకుంటున్నాం? వాళ్ళు బాబా గారికి మాత్రమే భక్తులుగా ఉన్నారు కాబట్టి, బాబా గారు మాత్రం ఆశ్రయించున్నారు కాబట్టి అప్పుడే మనం ప్రయోజనాన్ని పొందుతాం, ఫలితాన్ని పొందుతాం. ఇది కంటికి కనిపించిన ప్రయోజనం. పరమార్థం ఎప్పుడు మనకి కంటికి కనిపించదు. లౌకికం కంటికి కనిపిస్తేమో, నా లౌకిక సంపాదన అందరికీ కళ్ళ ముందు కనిపిస్తేమో, కానీ పారమార్థిక సంపాదన ఆయనకు మాత్రమే కనిపిస్తుంది, మనకు తెలీదు. అనుభూతి మాత్రం చెందుతాం అంతే. దాన్ని మనం ఆయన పట్లప్పుడు విశ్వాసంగా ఉండాలి, కృతజ్ఞతగా ఉండాలి, భక్తి ప్రేమలు ఆయన స్మరించుకుంటూ ఉండాలి. తల్లి ప్రేమ కంటే గొప్ప ప్రేమని ఇస్తారు బాబా గారు మనకి. నా తల్లి ప్రేమ అశాశ్వతం, నా తండ్రి ప్రేమ అశాశ్వతం, నా సోదరుల ప్రేమ, నా భార్య ప్రేమ, నా కొడుకులు కూతుళ్ళ ప్రేమ అన్ని అశాశ్వతాలు, నా ప్రేమ అశాశ్వతం. మరి శాశ్వతం ప్రేమ ఇది, అదిగో భగవంతుడికి సద్గురు సమర్పించేదే. ఈ శరీరం వదిలేస్తే నేనెవరో తెలియదు, ఇంకెవరికి తెలియదు. ఈ జీవుడు మళ్ళీ ఎక్కడ పుడతాడో, పుట్టాడో, ఏ శరీరం తీసుకుంటాడో ఎవరికి తెలియదు. గజమ్మ కూడా ఏ శరీరంతో ఉన్నాడో తెలియదు. ఈ శరీరంతో ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, మరి జన్మ ఎక్కడ ఉంటుందో తెలియదు. కానీ అవన్నీ కూడా సద్గురుకి తెలుస్తాయి. అందుకు శాస్త్రాన్ని బంధం. ఊరినే చెప్పలా, 600 సంవత్సరాల నుంచి నీకు నాకు బంధం రా అని ఆ ఉపాసన బాబాతో చెప్పింది ఊరినే కాదు. క్షమించాలి, పురంధరేతో 600 సంవత్సరాలు. అమ్మ వీళ్ళు లేకుండా ఒక్కరోజు కూడా నువ్వు ఒక్క ముద్ద కూడా అన్నం తినలేదు అన్నారు పురంధరకి. 200 సంవత్సరాల నుంచి నీకు నాకు బంధం రా అని ఉపాసన బాబాతో చెప్పారు. 72 జన్మ సంబంధం రాని శ్యామతో చెప్పారు. 4 జన్మల బంధం రాని చంద్రబాబు గారితో చెప్పారు. 60 తరాలతో మీకు మీ కుటుంబం నా కుటుంబం సంబంధం రా అని దురంధర సోదరులు చెప్పారు. మరి మనందరికి బాబా గారితో ఎన్ని జన్మ సంబంధం మనకు తెలియదు, ఆయన మాత్రమే తెలుసు. అంటే గతించే జన్మలన్నీ ఏమైపోయి మనకు తెలియదు, ఆయన మాత్రం తెలుసు. ఈ జన్మ తెచ్చి ఆయన కూర్చోబెట్టుకుని మన చేత స్మరణ చేయించుకుంటున్నారు. అంటే దీని అర్థం గత జన్మలో మనం బాబా గారితో ఖచ్చితంగా సంబంధం కలిగి ఉన్నాం. ఏ బంధం కలిగి ఉన్నామో తెలియదు, కానీ ఆయనతో మాత్రం మనం ఉన్నాం. బాబా గారితో అనుకుంటున్నాను బంధమే, ఆయన స్మరణ చేయించుకుంటుంది, ఇంతకు మించి వేరే ఏం కాదు. దీన్ని మనం శాస్త్రం చేసుకోవాలంటే ఆయన పట్ల మనం భక్తి ప్రేమ పెంచుకుని ఆయన దయకి మనం పాత్రలం కావాలి, ఆయన అనుగ్రహాన్ని మనం పొందాలి. ఒక నామరూపాన్ని మనం పట్టుకోవాలి. అప్పుడే మనం ప్రయోజనం సాధించగలుగుతాం. మనం నవచండీ హోమం దుర్గా స్థపతి పారాయణం చేస్తుంటే వెరిమోహం లాగా చూస్తూ ఆశ్చర్యంగా చూస్తూ కూర్చున్నాడంట ఆయన. ఎవరు? బాబుగిర్ గోసావి. ఆశ్చర్యం కలిగించింది. ఎందుకు ఆశ్చర్యం కలిగించింది? అరే ఈయన బాబాగారు భక్తుడు కదా, బాబాగారి దగ్గర వచ్చాడు కదా, ఇతనేంటి బాబాగారిని వదిలేసి ఈ చేస్తా కూర్చున్నాడు అని ఆశ్చర్యపోయాడు. మనల్ని అంతే ఆశ్చర్యంగా చూస్తారు. కూతురు మాత్రం బాబాగారిని స్మరిస్తూ కూర్చుంది. ఆ కూతురు పిలుపుకి, చంద్రగారు అమ్మాయి కూతురు మైంతాయి పిలుపుకి బాబా గారు గుర్రం అయి తానే గుర్రబండి గుర్రం తోలేవాడి తీసుకొచ్చి ఆయన ఊదిని అందించారు. ఆ దయను మనం పొందాలి. మన కోసం పరిగెత్తుకు రావాలి బాబా గారు, మనం పరిగెత్తుకు వెళ్ళడం కాదు. ఆయన మన కోసం పరిగెత్తుకు రావాలి. అలా మనం ఉండాలి, అలా సాధన చేయాలి. ఆ విశ్వాసాన్ని మనం పెంపొందించుకోవాలి. ఎప్పుడైతే మనం పరితపిస్తామో అప్పుడు ఆయన అనుభూతిని కలిగిస్తారు. ఆ 30 అధ్యాయంలో వస్తా లాలా లక్ష్మీ చంద్ ఎపిసోడ్ వచ్చినప్పుడు పరిగెత్తుకుని వచ్చారు బాబా గారు. ఇది గమనించారా? ఎవరన్నా అప్పుడు అధ్యయనం చేశారా? మనసుకు తోచిందా? భక్తుడి కోసం భగవంతుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు వెనకబడి. ఎందుకు వచ్చాడు? ఆయన పరితపించాడు. ఎప్పుడెప్పుడు బాబాగారి దగ్గరికి వెళ్దామా, నన్ను ఎవరు తీసుకెళ్ళి చూపిస్తారా బాబాగారి దర్శనం అని. లాలా లక్ష్మీ చంద్ కోపర్గంలో దిగి జామ పండు కొనుక్కోవాలి, బాబాగారు తీసుకెళ్ళాలి అనుకుంటాడు. మర్చిపోతాడు. గుర్రబండి బయలుదేరిపోయింది. బయలుదేరి ముందుకు వచ్చేప్పటికి వెనకాల ఒక స్త్రీ పళ్ళ మీద బుట్ట పెట్టుకొని మామిడిపళ్ళు పెట్టుకొని వాళ్ళ వైపే పరిగెత్తుకుంటూ వస్తున్నట్టుగా అనిపించింది. అసలు అద్భుతం. వాళ్ళే పరిగెత్తుకుంటూ వస్తున్నట్టు అనిపించింది. చూడ గుర్రపు జట్టు బండితో పాటు ముసలిమ పరిగెత్తగలదా? ఇది క్వశ్చన్ మనం వేసుకోవాల్సింది. ఇది అధ్యయనం ఇక్కడ ఆగిపోవాలి.
ఇంకో దృష్టి అక్కడ ఆగిపోవాలి. ఇది ఎట్లా పరిగెత్తింది, ఇది ఎట్లా సాధ్యం, ఈ ముసలమ్మైంది ఎలా పరిగెత్తగలిగింది, ఇది సాధ్యపడేది కాదు, మరి ఎవరు, అదిగో బాబా గారు అనుకున్నాడు, సమర్పించాలని అనుకున్నాడు, మర్చిపోయాడు. కానీ ఇప్పుడు ఏం చేశారు, ఆ ముసలం అవతారాన్ని తీసుకొని ఆయన పరిగెత్తుకుంటూ గుర్రబండితో పాటు పరిగెత్తుకుంటూ వచ్చి మామిడి పళ్ళని ఇచ్చాడు. నేను చూసి గుర్రబండి ఆపించి ఆ మామిడి పళ్ళని క్షమించాలి జాంపళ్ళు, క్షమించాలి బాబా జాంపళ్ళని తీసుకున్నాడు. ఎంపుడు పళ్ళని మళ్ళీ ఏవైతే బాగా దూరగా కాయలు ఉన్నాయి బాబాగా సమర్పిద్దామని అవి తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఆవిడేం చేసింది, ఆ ముసలమ్మ అవి కూడా తీసుకెళ్ళి నా తరఫు బాబాగా సమర్పించాను, మొత్తం ఇచ్చేసింది. అదే జామ పళ్ళు అమ్ముకునే అమ్మాయి అయితే అలా చేయదు, అలా పరిగెత్తుకుంటూ రాదు. అలా అంత స్పీడ్గా గుర్రబండిగా ఎలా పరుగుతుంది జట్కా బండి, ఆ వచ్చే రూపాయో పాలో బేడో ఎంత లాభానికో ఇంకో వ్యాపారం నిమిత్తం అయితే అలా ఎవరు పరిగెత్తుకుంటూ రారు ఎంబడబడి అంత స్పీడ్తో. మరి ఎవరు వచ్చారు, అదిగో సద్గురువే ఆ రూపంలో వచ్చి తను అనుకున్న దాన్ని కోరిక నెరవేర్చారు. అప్పుడు గమనిక రాలేదు తనకు కూడా, రాలక్ష్మి గమనించలేకపోయాడు. వచ్చింది బాబా గారే, వచ్చి జాంపళ్ళు ఇచ్చి మళ్ళీ మిగతా కూడా తీసుకెళ్ళి బాబా సమర్పించండి అని చెప్పి ఇచ్చి వెళ్ళిపోయింది. ఇంకెవరిస్తారు, ఆయనే. మరి ఎందుకు పరిగెత్తుంటూ వచ్చాడు, అదిగో ఆయన ప్రత్యపించాడు. లావాలక్ష్మి ఎప్పుడెప్పుడు బాబా దగ్గరికి వెళ్దామా నా స్వప్న దర్శనం ఇచ్చారు. డిసెంబర్ మాసంలో ఏం పెడతా క్రిస్మస్ తాతలాగా నాకు జన్మ అవుతా నాకు స్వప్న దర్శనం ఇచ్చారు. ఎప్పుడు తెచ్చారు, ఆయన ముందే ఇచ్చారు. బాబా గారు ఎంచుకున్నారు చూడండి అతన్ని. అప్పటిదాకా సాయిబాబా అంటే ఎవరో తెలీదు, కానీ లక్ష్మీచంద్కి దర్శనం ఇచ్చారు, స్వప్న దర్శనం ఇచ్చారు. ఎవరంటారు ఆలోచించినందుకు నేను రా అని తెలపడం కోసం మళ్ళీ అతని స్నేహితుడి ఇంట్లో దాసగన్ గారి చేత కార్యక్రమం పెట్టించారు. ఆయన అక్కడికి వెళ్తే అప్పుడు చిత్రపటం పెట్టుకుని దాసగన్ గారికి బాబా చిత్రపటం పెట్టి ఆ పూలమాల వేసి హరికథ చెప్పడం అలవాటు. అప్పుడు దర్శించుకున్నాడు, సరిగ్గా నా స్వప్న దర్శించిన వారిలాగానే వీరున్నారే అని అనుకున్నాడు మనసులో. అప్పుడు ఎంక్వైరీ చేశాడు, ఎవరు ఏంటంటే ఒక సాయిబాబా పలానా చోట ఉంటారు అని. ఇప్పుడు మనసులో తాపత్రం ఎప్పుడెప్పుడు బాబా దర్శనం చేసుకోవాలని తాపత్రం కలిగింది. ఆ తాపత్రం ఇంటికి వచ్చాడో లేదో రాత్రిపూట 8 గంటలు 9 గంటలు ఆ సమయం ఇప్పుడు వచ్చి శంకర్రావు వచ్చి తలుపు కొట్టాడు. కొట్టంగానే ఏం చెప్పాడు, మన అయితే ఏంద్ర ఎప్పుడు వచ్చావని అంటారు. ఏంది ఈ వాళ్ళు అప్పుడు ఫోన్ చేశావు, అది ఇప్పుడు వచ్చారు ఏంది అంటారు. అనగానే ఏం చెప్తాడైనా, షిరిడి వస్తావా, నేను షిరిడి వెళ్తున్నాను వస్తావా అంటాడు శంకర్రావు. ఆనందం వస్తుంది, నేను అదే ధ్యాసలో ఉన్నాను కదా. ఎమ్మడే వచ్చి అడిగాడు, ఇంకేం బయలుదేరిపోతాం, డబ్బులు లేవు. మళ్ళీ ఇంకో అతను సోదరుడి దగ్గర అప్పు తీసుకొని అప్పుడు షిరిడి ప్రయాణమై వస్తాడు. శంకర్రావు కూడా అలానే వస్తాడు. కానీ అక్కడ శంకర్రావు ఏ నేపథ్యంలో వచ్చాడు, నేను నారాయణగాం వెళ్దాం అనుకున్నాను, నరసింహ మహారాజ్ దర్శనం కోసం నారాయణగాం వెళ్దామని అనుకున్నాను, కానీ ఎందుకో నా మనసు షిరిడి వెళ్ళాలనిపించింది. చూడండి, క్షణికం అంతే. వెళ్ళాలని ప్రిపేర్ అయ్యాడు. మనం కూడా చాలా సందర్భాలు ఎక్కడికో వెళ్దామనుకుంటాం, ఎటు వెళ్తూ ఉంటాం. మనం ఒకళ్ళు వచ్చారు పలకరిద్దామని, వాళ్ళంటే ఎక్కడికో బయలుదేరి వెళ్ళారంట. ఎందుకో వెళ్తే అక్కడ పని కాలేదు, ఎందుకు ఇట్లా రావాలనిపించిందంట. మళ్ళీ ఆటో కట్టించుకున్నట్టు వచ్చారు వర్షంలోని. వచ్చి కాసేపు కూర్చొని మళ్ళీ ఆటో మాట్లాడిస్తే వెళ్ళారు పలకరించి. ఎందుకు అటు వెళ్ళామనిపించిందంటే, మళ్ళీ ఎందుకు మీ దగ్గర రావాలనిపించింది, ఎప్పటి నుంచో వద్దాం అనుకున్నా రాలేకపోతున్నాం, ఇప్పుడు అవకాశం వచ్చిందని రాత్రి టైంలో వచ్చారు. ఈయన ఎక్కడికి వెళ్దాం అన్నాడు, నారాయణ మహారాజ్ దగ్గరికి వెళ్దాం, నరసింహ మహారాజ్ దగ్గరికి వెళ్దాం అనుకున్నారు నారాయణగాం. కానీ ఎటు వచ్చారు, ఎక్కడికి వెళ్ళనిపించి షిరిడి వెళ్ళాలనిపించింది, అందుకని నువ్వు నా తోడు వస్తావా అని అన్నారు. మరి ఇది ఎవరి ప్రేరణ, ఖచ్చితంగా బాబా గారి యొక్క ప్రేరణే. ఎందుకు ప్రేరణ ఇచ్చారు, ఇది పరితపిస్తున్నాడు షిరిడి వెళ్ళాలి ఎవరు తీసుకెళ్తారని. సేమ్ ఇదే మైంతాయి కూడా జరిగింది. ఇదే బాబు గిరిపువా కూడా అప్పటిదాకా వేయలేదు, గోసాగానా గడ్డి వేసుకుంటున్నాడు, ఒక్కడ గుర్రానికి దానికి మేపుతా ఉన్నాడు. క్షణంలో మా ఊరు కాళేశ్వరం వెళ్దాం మనసులో స్పార్క్ లా వచ్చింది అంతే. ఎందుకు వచ్చింది, అదివా మైంతాయి పరితపిస్తుంది, బాబా బాబా అని పిలుస్తుంది అంతే. క్షణంలో మనసులో మా ఊరు వెళ్ళాలని అనిపించింది. ఎమ్మడి వచ్చి బాబా నేను మా ఊరు కాళేశ్వరం వస్తా అన్నాడు. వెళ్ళిరా, స్ఫురణించింది ఆయనే, పిల్లల నుంచి కలిగించింది ఆయనే. వెళ్ళామని ఊదీను మాధవ అడకర్ రాసి ఇచ్చిన హార్ట్ పాటిచ్చి పంపించారు. తీసుకెళ్లి మళ్ళీ ఆయన తగ్గించడం జరిగింది. దానికి ప్రయత్నం ఏర్పాటు అందరూ చేశారు బాబా గారే.
ఇలానే ఉంటుంది బాబా గారి చర్యలు. ఇక్కడ అతను నారాయణగా వెళ్ళాలనుకున్నా షిరిడి వెళ్ళని ప్రేరణ కలిగించింది కూడా బాబా గారే. కారణం ఇదిగో ఇతను బాబా గారి గురించి పరిశీలిస్తున్నాడు, స్మరిస్తున్నాడు, ఎప్పుడెప్పుడు షిరిడి వెళ్ళా బాబా దర్శనం చేసుకోవాలని. ఆ ప్రేరణ ఉన్నప్పుడు ఆయనకి మన మీద దయ కలుగుతుంది. ఆ మైతాయిపులు దయ కలగబట్టే అదో బాబా గారు ఊది నుంచి పంపించారు. ఈ లక్ష్మీచంద్ర పక్క ఆతృత దయ కలగబట్టే ఆయన శంకర ద్వారా బాబా గారు షిరిడి తీసుకొచ్చారు. ఆ దయకి మనం పాత్రలం కావాలి. ఆ దయని మనం, ఆ ప్రేమను మనం పొందాలి. పొందాలంటే ఏం చేయాలి? అన్మర్థం ఆయన స్మరణలో ఉండాలి మనం, అంతే. దీనికి భక్తి ప్రేమలు తర్కణం. ఇంక మనం ఏం చేయగలం? ఆయన చూస్తుంటే మన పనులను ఆయన చూసుకుంటారు. ఎల్లప్పుడూ నా మీద దృష్టి ఉన్న వారిని, వారి యోగక్షేమాలను నేనే చూస్తానన్నారు. ఎవరైతే ఎల్లప్పుడూ నాకు ఏమి సమర్పించకుండా తినరో, ఎల్లప్పుడూ నా ఇంటి దృష్టి నిలుపుతారో అలాంటి వారిని ఎప్పటికీ నేను మర్చిపోను అన్నారు. ఎప్పుడు అలాంటి వారు నా దృష్టి అన్నారు. అలాంటి వారి యోగక్షేమాలను వహిస్తాను అన్నారు. అంటే మన మంచి చెడు, యోగక్షేమం అంటే మంచి యోగ, చెడు ఉండదు, అంత మంచిగా ఉండిద్ది. ఆ యోగక్షేమం వహించటమే ఆయన దయ కలగటం. ఆ దయని మనం పొందాలి. ఆయన ఉంది. ఆ తల్లి, ద్వారకామాయి తల్లి మాత. ఆ మాత ఎప్పుడు, తల్లి ఎప్పుడు బిడ్డల మీద దయని చూపిస్తుంది. కోపం తెప్పించేది. ఒకవేళ కోపం తెప్పించినా, కోపం వచ్చినా కూడా మందలిచ్చినా మన శ్రేయస్ కోసమేది. మన శ్రేయస్ కోసమే మందలిస్తుంది తప్పితే తల్లి చెడిపోమని కాదు, చెడ్డగా గుణంగా కూడా కాదు. తల్లి ఇప్పుడు బిడ్డల శ్రేయస్నే కోరుకుంటుంది. అలాంటి దయగల తల్లి మసీదు మాతలో కూర్చున్న సాయిత్ మాత మన దయనే, ఆయన దయని మన మీద కురిపిస్తున్నారు. మన శ్రేయస్సుని ఆయన కోరుకుంటున్నారు. అలాంటి తల్లికి తగ్గ బిడ్డలుగా మనం ఎప్పుడు ఉండాలి. ఆ తండ్రి తగ్గ బిడ్డలుగా మనం ఎప్పుడు ఉండాలి. ఆ అర్హతను మనం ఎప్పుడు నిలబెట్టుకోవాలి, సంపాదించుకోవాలి. అప్పుడే పరిపూర్ణంగా మనం ఆయన యొక్క దయని, ప్రేమని మనం పొందగలుగుతాం. అలా దృఢమైన విశ్వాసాన్ని, శ్రద్ధని, భక్తిని బాబా గారు మనందరికీ ప్రసాదించి, బాబా గారి దయకి పాత్రలో లేక బాబా గారు మనందరినీ అనుగ్రహించమని వారి దివ్య పాత్మ ప్రార్థిస్తూ వేడుకుంటూ, శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सर्वे जना सुखिनो भवन्तु, लोका समस्ता सुखिनो भवन्तु, समस्त सन्मंगलानि भवन्तु। ओम शांति शांति शांति। करचरण कृतं वा कायजं कर्मजं वा श्रवणनयनजं वा मानसं वा पराधं विदितमविदितं वा सर्वमेतत् क्षमस्व। जय जय करुणाब्दे श्री प्रभो साईनाथ। श्री सच्चिदानंद समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। सर्वं श्री साईनाथ पदार्पणमस्तु। शुभं भवतु।